విజయనగరం జిల్లా బొబ్బుల మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్మన్ సావు వెంకటి మురళీకృష్ణపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు వైసీపీ కౌన్సిలర్లు సిద్ధమయ్యారు. బొబ్బుల మున్సిపాలిటీలో 31 వార్డులు ఉండగా 20 వార్డులలో వైసీపీ, 10 వార్డులలో టీడీపీ, 1 వార్డులో స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. ఎన్నికల ఫలితాల అనంతరం స్వతంత్ర అభ్యర్థి వాడపల్లి వనజకుమారి వైసీపీలో చేరడంతో వైసీపీ కౌన్సిలర్ల సంఖ్య 21కి చేరింది. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలంటే 20 మంది కౌన్సిలర్లు సంతకాలు అవసరం. ఇప్పటికే 9 మంది వైసీపీ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానంపై సంతకాలు పెట్టగా 10 మంది టీడీపీ కౌన్సిలర్లు బేబినాయనతో సంప్రదించిన తర్వాత సంతకాలు పెట్టేందుకు సిద్ధమయ్యారు. అవిశ్వాస తీర్మానానికి మరొక కౌన్సిలర్ సంతకం అవసరం కాగా వైసీపీ కౌన్సిలర్ సంతకం పెట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. వైసీపీ కౌన్సిలర్ సంతకం పెట్టని ఎడల ఎమ్మెల్యే బేబినైనా ఎక్స్ ఆఫీసియో మెంబర్గా సంతకం పెట్టి అవిశ్వాస తీర్మానాన్ని జిల్లా కలెక్టర్ అంబేద్కర్కు అందజేయనున్నట్లు తెలుస్తుంది. కౌన్సిల్ అవిశ్వాస తీర్మానంతో పట్టణంలో రాజకీయ వేడి నెలకొంది. తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన రాంబార్కి శరత్కు చైర్మన్ పదవి ఇవ్వాలని వైసీపీ కౌన్సిలర్లు కోరుతున్నారు.